మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న మాచవరం వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. సో ఆక్స్ఫర్డ్ స్కూల్ దాటగానే ఇక్కడ ఒక కుండల షాప్ అయితే నాకు కనిపించింది. మామూలుగా చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడైతే ఈ అమ్మమ్మ చాలా పెద్ద వయసు, కానీ ఏదో ఒకటి చేసుకోవాలి, సంపాదించుకునే ఒక తత్వం అయితే ఉంది చూడు, అది మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఎన్నో వ్యాపారాలు ఉండగా ఈ కుండల బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారో ఒక్కసారి అమ్మమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. చాలామందికి మన కందుకూరులో ఎక్కడ కుండలు చేస్తారు, ఎక్కడ అమ్ముతారో తెలియదు, కానీ ఈ ప్లేస్లో అమ్ముతున్నారు అనేది ప్రతి ఒక్కరి తేడానైతే మీ ముందుకు వచ్చేస్తాం. ఒక్కసారి ఈ అమ్మమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మగారు. నమస్తే అమ్మగారు. మీ పేరేంటి? అన్నపూర్ణమ్మ. అమ్మ మీ ఏజ్ ఎంత ఉంటుంది? 72. ఇంత పెద్ద వయసు అయినా ఎందుకు అమ్మాయి వ్యాపారం చేయడానికి ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? ఎందుకంటే పుట్ట కోసం. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? ఎవరుంటారంటే కొడుకు కోడలు ఉంటారు, మనమే ముసలాళ్ళం ఇందరమే. మీరు విడిగా సంపాదించుకుంటారు. ఇన్ని వ్యాపారాలు ఉండగా ఈ కుండల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారమ్మా? మేము కుమ్మరోళ్ళం కాబట్టి చేసుకుంటాం. మీరే ఇంట్లో తయారు చేస్తారా? లేదు, తలమంచి మంగళగిరి తయారు చేసి అక్కడి నుంచి మారు బేరానికి వేసుకుంటాం. ఉన్నాయమ్మా ఇక్కడ? వినాయకుడు బొమ్మలు ఉంటాయి, దీపావళి సరుకు మొత్తం ఉంటుంది, కుండలు ఉంటాయి, మూకుళ్ళు ఉంటాయి, ముంతలు ఉంటాయి, కొడుకు తెచ్చేస్తాడు, మేము అమ్ముతాము. ఏదో మా పావల మాకు తీసుకొని మా ఖర్చులు గడుపుకుంటాము. పింఛన్ వస్తుంది, గడుపుకుంటున్నాం. అది మా పరిస్థితి అమ్మ. ఎంత ఉన్నాయమ్మా రేట్లు? ఉంటాయి, 200 ఉంటుంది, 250 ఉంటుంది, ఉంటాయి, అట్లా ఉంటాయి. నిజంగా అమ్మా చాలా గ్రేటు. ఇంత పెద్ద వాళ్ళైనా సో ఇంత ఏజ్ వచ్చినా కూడా కష్టపడే ఒక తత్వం ఉంది కదా, అది చెప్పుకోవాల్సిన విషయం నిజంగా. అంతే, కష్టపడాలా. సరే, మనం వాళ్ళ కోసం ఎదురు చూడకుండా ఏదో గడుపుకుంటున్నాం. దాన్ని జరగాల, వెళ్ళిపోయిందాక చెయ్యాలా, చేసుకుంటున్నాము. ఇది పరిస్థితి. సో చూసారు కదా, ఇంత పెద్ద వయసు అయినా కష్టపడే వాళ్ళకి తత్వం ఉంటుంది చూడు, అది మెచ్చుకోవాల్సిన విషయం. మామూలుగా అయితే ఇక్కడ కుండలు ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. సో వచ్చి తీసుకోండి. సో ప్లేస్ వచ్చేసి కందుకూరులో ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే, అంటే కొంచెం ముందుకి మాపాడు వెళ్ళే దారి అయితే ఇది. సో మనకి క్లియర్గా చెప్పాలంటే పక్కన పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో ఈ ప్లేస్కి వచ్చేసేది ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇక్కడ ప్రతి ఉంటాయి, మంచిల కుండలు ఉంటాయి, వినాయకమయ బొమ్మలు ఉంటాయి, కుండీలు ఉంటాయి, పూజ చేసుకోవడానికి వాటిని ఏమంటారు, పవిదలు, అవి అన్నీ ఉన్నాయి. వచ్చి తీసుకోండి. సో ఈ అమ్మమ్మ కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.